నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూభారతి సాదా బైనామా అర్జీలు త్వరగా పరిష్కరించాలన్న పొంగులేటి. క్షేత్రస్థాయిలో రీసర్వే వేగవంతం చేయాలని ఆదేశాలు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ సస్పెన్షన్. అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనలో చర్యలు. భవన యజమాని ఫర్హీన్ సిద్దిక్ సాజిద్ పై కేసులు నమోదు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. దేశంలో పని లేకుండా ఉన్న 8.7 కోట్ల మంది యువత. చౌకగా నైపుణ్య శిక్షణ అందించాలన్న నీతి ఆయోగ్. కెనడాపై 50% సుంకాలు అమల్లోకి తెచ్చిన అమెరికా. $20 బిలియన్ విలువైన వస్తువులపై ప్రభావం. హైదరాబాద్ అంజయ్ నగర్లో భవనం కూలిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే సార్, ఓకే రైట్. ప్రస్తుతం గచ్చిబౌలికి సంబంధించి అంజయ్ నగర్లో నిన్న కూలినటువంటి భవనానికి సంబంధించినటువంటి శిథిలాలను తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7:30కు ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. అయితే గత రాత్రే ప్రారంభమైనప్పటికీ కూడా గత రాత్రి వర్షం కురియడంతో ఈ ప్రక్రియ కొద్దిసేపు ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఉదయం 7:30కు తిరిగి ప్రారంభమైన తర్వాత ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 2-3 గంటల పాటు శ్రమించి ఈ డిఆర్ఎఫ్ బృందాలు ఏదైతే ఉన్నారో ఈ ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు. మరో 2-3 గంటల తర్వాత ఈ శిథిలాల తొలగింపు అనేది కూడా పూర్తి అయ్యి తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి జయదర్శి ఏదైతే ఉందో సి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించనున్నట్లు కూడా హైడ్రా ఇప్పటికే పేర్కొంది. అయితే దీనికి సంబంధించి నిన్ననే వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇది పూర్తయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్ని కూడా కూల్చేయనున్నట్లు కూడా హైడ్రా ఇప్పటికే ప్రకటించింది. అయితే దీంతోపాటు మొత్తంగా 10 బిల్డింగ్లను గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి 5టికి ఇప్పటికే నోటీసులు అందజేశారు. గత రాత్రి దీని కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతోపాటు ఈ టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో సంతోష్ ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చినట్టు, అయితే ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు నిలిపివేయడంలో విఫలం కావడము, దాంతోపాటు సంతోష్ పైన కూడా ఇప్పటికే ఈరోజు ఉదయం సిఎంసి కమిషనర్ సృజన ఆయన పైన సస్పెన్షన్ కూడా వేటు వేశారు. వెంటనే అమల్లోకి వచ్చేటట్టుగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. దాని తర్వాత అయితే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది మరి కాసేపట్లో ఈ శిథిలాల తొలగింపు పూర్తయిన తర్వాత కూల్చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ బిల్డింగ్ దీనికి సంబంధించి కూల్చడానికి చూస్తే కనుక ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి 6 ఫ్లోర్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వీళ్ళని ఇప్పటికే ఖాళీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతోపాటు మరోవైపు ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఇది ఏదైతే 33 గజాలు ఉంటే దానికి తోడుగా నాలాతో పాటు రోడ్ని 17 గజాలు ఆక్యుపై చేసి మొత్తంగా 50 గజాల్లో 7 ఫ్లోర్లు నిర్మింపజేసినటువంటి సాజిద్ ఎవరైతే ఉన్నారో అతనికి అరెస్ట్ చేసి అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాయదుర్గం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక మరి కాసేపట్లో ఈ శిథిలాల తొలగింపు పూర్తయిన తర్వాత వెనకాల కనిపిస్తున్నటువంటి వైట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసేటువంటి ప్రక్రియ కూడా చేపట్టనుంది హైడ్రా. మరో 2 గంటల తర్వాత ఈ ప్రక్రియ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ధన్యవాదాలు శివరామకృష్ణ. హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రోగ్రాంలు అందుబాటులోకి తీసుకురావాలని లండన్లో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
లండన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ యూనివర్సిటీలను సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి లండన్ విశ్వవిద్యాలయాలు కూడా ఆసక్తి చూపాయని ప్రభుత్వం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నేటితో ముగియనుండగా అధికారుల బృందం అమెరికా వెళ్లనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు. 2 రోజులుగా లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలను సీఎం బృందం సందర్శించింది. హైదరాబాద్లో క్యాంపస్లు ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్, రీసెర్చ్ ప్రోగ్రాంలను అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. నిన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్తో కలిసి ముఖ్యమంత్రి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయం ప్రతినిధులతో రాష్ట్రంలో విద్యా, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై సీఎం బృందం చర్చించింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలను కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మార్కెటింగ్కు చెందిన ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్ల అభివృద్ధికి సహకారంపై చర్చించారు. పలు కీలక అంశాల్లో భాగస్వామ్యానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. లండన్లోని అంబేద్కర్ హౌస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22లో లండన్లోని ప్రిమ్రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీస్ రోడ్లో నివసించిన ఇంటిని సందర్శించారు. అంబేద్కర్ హౌస్ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిదని, ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న తన ఆకాంక్ష మరింత పెరిగిందని సందర్శకుల డైరీలో సీఎం రేవంత్ రెడ్డి రాశారు. హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు లండన్ యూనివర్సిటీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. సెనేట్ హౌస్లో సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీ ప్రతినిధులు బృందంతో చర్చించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రతినిధి బృందాలు కూడా పాల్గొన్నాయి. యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందించేలా హైదరాబాద్లో క్యాంపస్ను ఏర్పాటుకు యోచిస్తున్నట్టు యూనివర్సిటీ ప్రతినిధులు వివరించారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ఇవాళ ముగించుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు. సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ తదితరులు అమెరికా వెళ్లి హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించి పలు ఎంఓయూలు చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఇప్పటి వరకు వైద్య ఖర్చు పరిమితి ఒకసారికి 2 లక్షల రూపాయలు ఉండగా దాని సర్కారు 3 లక్షలకు పెంచింది. అంతకంటే మించితే క్లెయిమ్ కోసం 10 లక్షల వరకు సబ్ కమిటీ ఆమోదం పొందాలి. ఆ పరిమితి కూడా దాటితే ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ మేరకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం NEHS మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న జీవో జారీ చేశారు. ఖర్చు ఎంతైనా వైద్య సేవలను తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు NEHS పేరిట నూతన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వైద్య ఖర్చు పరిమితి ఒకసారికి 2 లక్షల రూపాయలు ఉండగా దాన్ని సర్కారు 3 లక్షలకు పెంచింది. ఆ ధరను మించి ఖర్చులు అయితే క్లెయిమ్ కోసం 10 లక్షల వరకు సబ్ కమిటీ, దాన్ని కూడా దాటితే ట్రస్ట్ బోర్డు ఆమోదించాల్సి ఉంది. దీనికి సంబంధించి నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం మార్గదర్శకాలతో సీఎస్ సంజయ్ జాజు జీవో జారీ చేశారు. ఖర్చు ఎంతైనా వైద్య సేవలను తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మార్గదర్శకాలు పథకం ప్రారంభమైన జూలై 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లేనని పేర్కొన్నారు. సచివాలయంలో ఆసుపత్రుల ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యుల సమన్వయ సమావేశంలో మార్గదర్శకాల జీవోను అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం CGHS ప్యాకేజీ ధరలని రాష్ట్ర పథకానికి వర్తింపజేశారు. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎంపానల్డ్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సచివాలయంలో నిర్వహించారు. ఇందులో ఉద్యోగుల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అపోలో, కాంటినెంటల్, యశోద, కిమ్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. EHS సభ్యులకు ఎటువంటి అంతరాయం లేకుండా వైద్య సేవలను కొనసాగించేందుకు ఆసుపత్రుల ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకరించారు. గతంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇటీవల విడుదల చేసింది.
కొత్త పథకంలో మార్గదర్శకాలకు సంబంధించి వైద్య ఖర్చు 3 లక్షల లోపు ఉంటే ఉద్యోగులు తమకు ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డుతో చికిత్స పొందవచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లైనా చికిత్స తీసుకోవచ్చు. 3 లక్షలు దాటితే ట్రస్టు సీఈఓతో పాటు రొటేషన్ పద్ధతిలో నెలకు 3 సంఘాల నుంచి ప్రతినిధులతో కూడిన సబ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ఇక 10 లక్షలు దాటితే ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశంలో చర్చించి అనుమతిస్తారు. అత్యవసర సమయాల్లో వెల్నెస్ సెంటర్ల సిఫార్సు లేకుండానే నేరుగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరొచ్చు. ఆ విషయాన్ని 48 గంటల్లోగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈహెచ్సీటీకి తెలపాల్సి ఉంటుంది. కొత్త కార్డులు వచ్చే వరకు ప్రస్తుత ఎంప్లాయీ పెన్షనర్ ఐడీ నంబర్ ఆధారంగా చికిత్స అందించాలి. కార్డు లేదనే కారణంతో చికిత్స నిరాకరించరాదు. అలాగే వెల్నెస్ కేంద్రాల ద్వారా నగదు రహిత ఓపీ, ప్రాథమిక పరీక్షలు, మందులు అందిస్తారు. సాధారణ వ్యాధులు, కంటి, దంత, ఈఎన్టీ, పిల్లల వ్యాధులు, ఫిజియోథెరపీ, మధుమేహం, బీపీ, క్యాన్సర్, గుండె, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కన్సల్టేషన్, మందులు, పరీక్షలు ఉచితంగా అక్కడ లభిస్తాయి. ఆసుపత్రులు అదనపు ఛార్జీలు వసూలు చేయరాదు. ఉద్యోగి వేతన గ్రేడ్ను బట్టి ఏ, బి, సి స్లాబులుగా విభజించి గదులు కేటాయిస్తారు. రాష్ట్రం వెలుపల చికిత్స కోసం ట్రస్టు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతమున్న 12 వెల్నెస్ కేంద్రాలతో పాటు కొత్తగా 25 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో సేవలు అందేలా వాటిని జిల్లా, ఏరియా, టీచింగ్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. కార్డులు, నగదు రహిత చికిత్సకు అర్హత, చికిత్స నిరాకరణ, అదనపు వసూళ్లు, సేవల నాణ్యత, గదుల కేటాయింపు, వైద్య పరీక్షలు మొదలైన సమస్యలపై రాష్ట్ర, జిల్లా ఆసుపత్రి స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేస్తారు. వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. చికిత్స నిరాకరణ, అదనపు వసూళ్లు, రోగుల భద్రత తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తారు. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి రవీంద్రభారతి ముందు రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. రోడ్డు ఒక భాగం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో అటుగా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టారు. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్రంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, కిట్స్ పంపిణీ చేశారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల భరతం పడతామని ఆయన హెచ్చరించారు. సమాజంలో అసమానతలు తొలగి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి ఎకరాల భూమిని 22A జాబితాలో చేర్చి నిషేధం విధించారని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో బిఎల్ఏల అభినందన సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఇంత క్రూరమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రాత్రి సమయంలో ఆలయం గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దేవస్థానంలో ఉన్న కరెంటు, మోటార్ వైర్లు, అలాగే పైపులు తదితర సామాగ్రిని దొంగిలించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు అందరూ కృషి చేయాలని
అసెజ్ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ స్వచ్ఛంద సంస్థ, కొరియా ప్రతినిధి బ్రయాన్ కిమ్, భారత ప్రతినిధి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో యువత కీలక పాత్ర పోషించాలని హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో సంస్థ ఆధ్వర్యంలో జీరో ప్లాస్టిక్ గ్లోబల్ ఫోరం కార్యక్రమం ఘనంగా ముగిసింది. వివిధ వర్సిటీలకు చెందిన 500 మంది విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓ ఇంట్లో అక్రమంగా గంజాయి సేవిస్తున్న 5 వ్యక్తులను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. గణేష్ నగర్లోని ఓ ఇంట్లో కొంతమంది గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సిఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో పట్టణానికి చెందిన నివాస్, సంతోష్ కుమార్, ప్రసన్నవర్ధన్, నాగరాజు, వంశీ ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా పొగ పీలుస్తూ గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 612 గ్రాముల గంజాయి, 2 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. రాష్ట్రంలో నీలి విప్లవం దిశగా పడుతున్న అడుగులకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. చేపల పెంపకం, అమ్మకం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కార్మికుల పరిస్థితి క్రమంగా దిగజారిపోతోంది. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ, ఉచిత మార్కెటింగ్ సౌకర్యాలు కొంతవరకు కల్పిస్తున్నప్పటికీ సహకార సంఘాల నిర్వహణ, మార్కెటింగ్, ఆర్థిక భద్రత వంటి అంశాలపై మత్స్యకారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. సువిశాలమైన నీటిపారుదల వ్యవస్థ అందుబాటులో ఉన్న అపారమైన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో నీలి విప్లవం సాధించేందుకు మంజూరైన అన్ని అంశాల అమలు ప్రక్రియ పూర్తయింది. ఏటా రాష్ట్ర బడ్జెట్లో సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రోత్సాహం కొరబడినట్లయింది. తమకు వ్యవసాయదారులకు ఇచ్చినట్లే బ్యాంకు రుణాలు, ప్రత్యేకించి వడ్డీ లేని రుణాలు ఇస్తే తమ గ్రామాల్లో మార్కెట్లు, శీతల గిడ్డంగులు, వాహనాలు సమకూర్చుకుని ఉపాధి, వ్యాపారాభివృద్ధి చేసుకుంటామని మత్స్యకారులు అంటున్నారు. మత్స్యకారులు దాదాపు 300 కుటుంబాలు చెరువుపై ఆధారపడి జీవనోపాధి కలిగి ఉన్నారు. ఈ యొక్క చెరువులోనికి గుర్రం డెక్కాకు సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని తొలగించడానికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి రసాయనాలు చల్లి ఈ యొక్క గుర్రం డెక్క ఆకుని తీయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఈ వ్యవసాయ రుణాలు ఇచ్చినట్టుగా ఈ మా యొక్క మత్స్యకారుల సహకార సంఘాలకు కూడా 0 వడ్డీతో మా యొక్క సొసైటీలకు రుణాలు అందజేసినట్లయితే మేము కూడా ఈ చేప పిల్లలని కొనుగోలు చేసి ఈ చెరువులో పెంచి బయట మార్కెటింగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేపలు పట్టడానికి కానీ దేనికి కానీ చెర్ల ఇబ్బంది, గురంటే కాకుతోని చేపలు పెరుగుతలేవు, చాలా ఇబ్బందులు కాలేస్తున్నాం. చేప పిల్లలు వస్తూనే లేవు. ఒకసారి వచ్చినాయి, మళ్ళీ రాలేదు ఇంతవరకు. లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఒకసారి. అవి కూడా తక్కువనే వస్తున్నాయి. ఇన్ని 40,000, 50,000 అని చెప్తారు. 10,000 ఇట్లా పోసిపోతున్నారు అంతే. ఎక్కువ కూడా తెస్తలేరు పిల్లలు. చాలా పిల్లలు తెస్తున్నామని చెప్తున్నారు, పిల్లలు వస్తలేవు అన్న. 2026-27 సంవత్సరానికి సంబంధించి 18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూపు ప్రమాదం బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలు వదలడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి మెరుగవుతోంది. అక్కడక్కడ ఉత్పత్తి పెరిగినప్పటికీ దళారీ వ్యవస్థ ప్రభావం తగ్గకపోవడం, సరైన శీతల గిడ్డంగులు లేకపోవడం వల్లే మత్స్యకారులు కొన్ని సరైన గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారు. ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాణ్యమైన విత్తనం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చేపలు ఏముందనుకుంటే ఒక సంవత్సరం పడదామన్న వరకే సగం కింకలు వస్తాయి, సగం వరకు చచ్చిపోతాయి, సగం ఉంటాయి. సగం పడదామన్న వరకు కాలువలు వస్తాయి, కాలువలు పోండి సగం పోతాయి. ఆ బతుకులు లేకనే మొత్తం వాచ్మెన్లు చిల్లర పని కూడా బంద్ చేసుకుంటారు. లాస్ట్కు నైట్ వస్తే పాము, తేలు గడుచుడు అంతా ఆగమాగం. మాది కూడా బీమా లేనే లేదు. బీమా ఉందంటారు, హెల్త్ కార్డు తెచ్చుకున్నాం, హెల్త్ కార్డు అంటారు. మనం మంచి చెడు అయినప్పుడు లేదు. ఆ కార్డు పేరుకే కార్డు మాకు. ఆ డిపార్ట్మెంట్ భువనగిరికి పోతాం, ఫిష్ డిపార్ట్మెంట్కి పోతే ఏముంది, ఈ 15 ఇస్తే అప్పటి వరకు అంటారు, కథ మంచి బంధు. ఆదాయం ఏముందనుకున్నా చిల్లర మనం పని చేస్తే ఒక బయట పనికి పోతే 1000 రూపాయలు వస్తున్నాయి. ఈ చిల్లర పనికి వస్తే 300 వస్తాయి. ఇంటికి పోతే ఆడి మంచి తిట్టకాలం ఉంది. చిల్లర పోవాలన్నా బయట పనికి పోవాలన్నా, చిల్లరకు పోతే వాళ్ళు తిడుతారు, పోకపోతే బయటకు పోతే 1000 రూపాయలు వస్తాయి. 30 రోజులు వేసుకుంటే 30,000 వస్తున్నాయి.
మత్స్యకారుల అభివృద్ధి, చేపల పెంపకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సమీకృత మత్స్య అభివృద్ధి పథకం వంటి అనేక రాయితీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. కానీ ఆయా పథకాలేమీ పెద్దగా క్షేత్రస్థాయిలో చేరకపోవడంతో కొందరు ఔత్సాహికులు వృత్తి వదిలేయలేక సొంత పెట్టుబడి ఖర్చులతో అవుట్లెట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగం బలోపేతం, మత్స్యకారుల సంక్షేమం కోసం రాయితీ రుణాలు, నాణ్యమైన విత్తనం, ఫీడ్, వలలు, వాహనాలు, నిల్వ కోసం శీతల గిడ్డంగులు, మార్కెటింగ్, మంచి ధరలు, ఎగుమతి అవకాశాలు కల్పించాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు. కుల వృత్తి మేము చేసుకోవాలంటే మాకు గవర్నమెంట్లు ఏమి ఇస్తలేవు, ఏం పనులు ఇస్తలేవు. మేము సొంతంగా వేరే పైసలు డబ్బులు తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఈ వ్యాపారం లైఫ్ షాప్ పెట్టినాం సార్. మాకు మత్స్యకారులకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని అంటారు, కానీ మాకు ఎలాంటి సహకారం మనకు గవర్నమెంట్ నుంచి మాకు జీవనోపాధి లేదు సార్. మాకు అడుగుతున్నాం, ఎక్కడ అడుగుతున్నాం అన్నీ చేస్తున్నాం సార్. ఎక్కడ ఉన్నాం మా పెద్ద మనుషులు నల్లగొండ పోతున్నాం, ఆడిపోతున్నాం, ఈడిపోతున్నాం, అయితే మనకు అన్ని పథకాలు వస్తాయి అన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, అవి అన్నారు, హెల్త్ కార్డులు అన్నారు, అన్నీ చేసినాం, కానీ ఏ కార్డు రాలే, ఏ ఇన్సూరెన్స్ రాలే. మాకు మత్స్యకారులకు ప్రభుత్వం చేత మాకు పథకాలు కానీ ఏమన్నా గవర్నమెంట్ లోన్ ఇస్తే, సబ్సిడీ లోన్ ఇస్తే అవి మేము తీసుకొని బాగుపరచుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము ప్రభుత్వం అందిస్తున్నటువంటి మత్స్య కార్మికులకు పథకాలు కానీ అవి సరైన కాలంలో సకాలంలో వారికి అందడం లేదు. ఉదాహరణకు కేంద్రం ప్రభుత్వం అందిస్తున్నటువంటి మత్స్య యోజన పథకం కింద మత్స్య కార్మికులకు మౌలిక వసతులు అంటే వారు చేపలు మార్కెటింగ్ చేసుకోవడానికి, రవాణా చేసుకోవడానికి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏం కల్పించడం లేదు. అక్కడ ఈ చేపల ఉత్పత్తి టెండర్ను కూడా గత ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి మాకు అన్ని చెరువుల్లోకి చేపలు పంపిణీ చేసేది. కానీ అది బాగానే జరిగింది కొన్నాళ్ళు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్ విధానము ప్రభుత్వం కొనసాగించడం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వము ఆ చేప పింపుల పంపిణీ కాంట్రాక్టర్ ఇవ్వకుండా ఈ మత్స్య కార్మికుల సహకార సంఘ వాళ్ళకే ఆ కాంట్రాక్టర్ విధానం ఇస్తే ఆ సొసైటీలలో డబ్బులు మరియు వాళ్ళు కూడా ఒక బలోపేతం చేసినట్టు, సహకార సంఘాలను బలోపేతం చేసినట్టు అవుతుంది. చేపల ధర సరైన ధర ప్రభుత్వము ధర స్థిరీకరణ చేయాలి. ఈ ఏడాది ఎల్లిన ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులకు ఉపాధి, జీవనోపాధులు మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని మత్స్య సంఘాలు కోరుతున్నాయి. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 8.7 కోట్ల మంది యువత పని లేకుండా ఉన్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. వారు చదవడం, పనిచేయడం, ఎలాంటి శిక్షణ తీసుకోవడం లేదని, ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయని తెలిపింది. వికసిత్ భారత్ కోసం నైపుణ్యాభివృద్ధి పునఃకల్పన 2047 పేరుతో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. 2021లో సేకరించిన 78వ జాతీయ శాంపుల్ సర్వే ఆధారంగా ఈ నివేదికను నీతి ఆయోగ్ తయారు చేసింది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లోని విద్యార్థులు విద్యాభారాన్ని మోస్తున్నారని, ఫలితంగా అదనపు నైపుణ్యాలకు ఖర్చు పెట్టడం సాధ్యం కావడం లేదని వివరించింది. ఫలితంగా దేశంలో 8.5% మందికి గ్రాడ్యుయేట్లకే తమ అర్హత తగిన ఉపాధి దొరుకుతోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. పనిలేని యువత, మహిళలకు చౌకగా గానీ సబ్సిడీతో గానీ శిక్షణ అందించాల్సి ఉందని వివరించింది. చాలా చోట్ల లెర్నింగ్ విత్ ఎర్నింగ్ అనేది ప్రధాన అవసరంగా ఉందని స్పష్టం చేసింది. ముంబై భులేశ్వర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. లారీ నుంచి మండపానికి వినాయకుడిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విగ్రహం కిందపడి 2 మృతి చెందారు. మరో 5 గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు సంకేత్, హేమంత్ జోషిగా గుర్తించారు. ఎంతో ఉత్సాహంగా విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా ఊహించని విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వాణిజ్య చర్చలు పూర్తిగా విఫలం కావడంతో కెనడా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ తాజా సుంకాల విధింపు వల్ల కెనడా నుంచి ఏటా అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో దాదాపు 5% అంటే సుమారు $20 బిలియన్ విలువైన వస్తువులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. వీటిలో హాకీ స్టిక్స్ మొదలుకొని వ్యవసాయ ఉత్పత్తుల వరకు ఎన్నో వస్తువులు ఉన్నాయి. కెనడా తన మొత్తం ఎగుమతుల్లో అత్యధికంగా 72% అమెరికాకే పంపుతోంది. ఇందులో హాకీ స్టిక్స్, వైన్, సిమెంట్, తేనె, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మేకప్ సామాగ్రి, పర్ఫ్యూమ్లు, దుస్తులు, ఆభరణాలు, ఫర్నిచర్, కెమెరాలు, వస్త్రాలు తదితర వాటిపై ఈ సుంకాలు అమలవుతాయి. దీనిపై స్పందించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ సెప్టెంబర్ 8 నుంచి అమెరికా చర్యలకు సమాన స్థాయిలో ప్రతీకార్య సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఉక్కు, డైరీ, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, పల్ప్, పేపర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని అమెరికా ఉత్పత్తులపై కెనడా సుంకాలు విధించనుంది.